హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉద్యోగులకు పెన్షనర్లకైతే బిగ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఈపీఎఫ్, కొత్త పెన్షన్ పథకాలు, కనీసం నిల్వ 25% అనే అప్డేట్ అయితే ఇప్పుడు మనకు వచ్చేసింది. ఈ వీడియోని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మీరు ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. ఉద్యోగులకు భవిష్య నిధి సంస్థలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. ప్రావిడెంట్ ఫండ్ కనీసం నిల్వ 20% ఉండాలని నిర్ణయించింది. అలాగే ఏప్రిల్ 1 తారీఖు వరకు కొత్తగా ఈపీఎఫ్ అలాగే ఈపీఎస్ పథకాలని అమల్లోకి రానున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో ఈపీఎఫ్ఓలో కీలక మార్పులు వస్తున్నాయి. పీఎఫ్ ఖాతా ఉన్న ఉద్యోగులందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ 2026, ఉద్యోగుల పింఛన్ల పథకము ఈపీఎస్ 2026 అమల్లోకి తీసుకొస్తుంది. ఇప్పటికే అమల్లో ఉన్న ఈపీఎఫ్ 1952 అలాగే ఈపీఎస్ 1995 పథకాల స్థానంలో ఈ కొత్త పథకాలను అమల్లోకి రానున్నాయి. ఇటీవల జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి కేంద్ర ట్రస్ట్ బోర్డు ఇందుకు ఆమోదం తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఏప్రిల్ 1 నుంచే ఈ కొత్త పథకాలు అమల్లోకి వచ్చేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సన్నాహాలు అయితే చేస్తుంది. కొత్త పథకమైన ఈపీఎఫ్ అలాగే ఈపీఎస్ అమల్లోకి వచ్చిన భవిష్యత్తులో అన్ని వర్గాలకు సంప్రదించి అవసరమైన మార్పులు తెస్తామని కేంద్రం తెలిపింది. పెన్షన్ ఖరారులో తమాషా పద్ధతిని పాటిస్తున్నామని తెలిపింది. పెన్షన్ ఖరారులో తమాషా పద్ధతిని పాటిస్తున్నామని అయితే కేంద్రం తెలిపింది. అయితే పీఎఫ్ ఖాతాకు ప్రతి నెల చెల్లించి తన వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగి వేతనం నుండి మినహాయించకూడదని ఆదేశించింది. ఒకవేళ అలాగే ఈ వాటాను ఉద్యోగి నుండి వెనక్కు తీసుకోవద్దని ఆదేశించింది. ఒకవేళ వెనక్కి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈపీఎఫ్ 2026 పథకం అమలులోకి వచ్చిన తర్వాత ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ కనీస నిల్వ 25% నిల్వ ఉంచాల్సి ఉంటుంది. మిగిలిన ప్రతి ఉద్యోగి క్లెయిమ్ దరఖాస్తు నాటికి ఉద్యోగి కంపెనీ చెల్లించిన వాటాను వాటిపై వచ్చే వడ్డీ మొత్తం అందులో 25% కనీస నిల్వ ఉండాలి. ఈ నిల్వ తీసివేయగా వచ్చిన మొత్తం నుండి ఉపసంహరణకు అనుమతిస్తారు. ఇటీవల పీఎఫ్లో కనీస నిల్వ నిర్వహణలో ఎలాంటి రూలు లేదు. ఈపీఎఫ్ చందాదారులు చేరిన 12 నెలల తర్వాత అనారోగ్యం లేదా విద్య కోసం, పెళ్లి వంటి వాటి కోసం అయితే విత్డ్రా చేసుకోవచ్చు. వైద్యం కోసం అయితేనేమో సంవత్సరానికి 3 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే విద్య కోసం అయితేనేమో మొత్తంలో 10 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే పెళ్లి కోసం అయితేనేమో 5 సార్లు క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. ఇంటి నిర్మాణ కోసం 12 నెలలు చందా సర్వీసు పూర్తి అయిన తర్వాత అనుమతిస్తారు. మొత్తం సర్వీసులో 5 సార్లు విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇది ప్రస్తుతం 2 సార్లు మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అమల్లో ఉంది. ఉద్యోగి వయసు 55 సంవత్సరాలు నిండినప్పుడు, లేదా ఉద్యోగం వదిలేసినప్పుడు, లేదా విదేశాలలో అతను ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు, లేదా ఉద్యోగం నుండి అతన్ని తొలగించిన ఖాతా నుండి పూర్తిగా అతను మనీని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి.
లైక్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో పెన్షన్దారులకు అలాగే ఉద్యోగులకు చేరుతుంది. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా మీకు డౌట్లు కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన పెన్షన్దారులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మీరు మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. అలాగే నా వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అయితే అందడం అయితే జరుగుతుంది.